ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ, అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? మావిగన్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీలో రచ్చ జరుగుతోందా? గతంలో అమరావతిని వ్యతిరేకించే జగన్ అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి మావిగన్ అంటున్నారు. ఇంతకీ జగన్ మావిగన్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఇదే సమయంలో టీడీపీ నుంచి అటాకింగ్ పెరగడం, వైసీపీ నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం మొదలైంది. ఇంతకీ బీజేపీకి టచ్లోకి వెళ్ళిన వైసీపీ నేతలు ఎవరు? ఏపీలో మావిగన్ వ్యవహారం మళ్లీ మంటలు రాజేస్తోంది. ఇందుకు కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి స్థానంలో మావిగన్ను అభివృద్ధి చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అమరావతి కావాలంటే కూటమికి ఓటేయండి, మావిగన్ కావాలంటే వైసీపీకి ఓటు వేయాలని వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై అటు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో 3 రాజధానుల ప్రకటనతో అధికారానికి దూరమైన వైఎస్ జగన్ ఏ ధైర్యంతో మరోసారి అమరావతి విషయంలో ఇలాంటి షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు? దీని వెనుక ఉన్న పొలిటికల్ రీజన్ ఏంటన్న చర్చ పొలిటికల్ వర్గాలకు సైతం అంతు చిక్కట్లేదు. ఇందులో కొందరు నేతలు జగన్ సెల్ఫ్ గోల్ వేశారని అంటుండగా, జగన్ కోటరీలో ఉన్న కీలక నేతలు మాత్రం ఆ ప్రకటన వెనుక బలమైన కారణం ఉందని చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అమరావతిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు అంచనా ప్రకారం రాజధాని కోసం దాదాపు 2 లక్షల కోట్లు అవసరమని చెబుతున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్లు అవసరం లేదని వాదిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతుందని, ఏపీ అప్పులలో కూరుకుపోతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంను కలిపి మావిగన్ మెట్రోపాలిటన్ రీజియన్ పేరుతో ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతోనే వేగంగా రాజధాని ప్రాంతం అందుబాటులోకి వస్తుందని జగన్ చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి పెట్టే వ్యయంలో కేవలం 10%తోనే రాజధాని అందుబాటులోకి వస్తుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు జగన్ నిర్ణయంపై సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ జగన్ కోటరీలో కీలక నేతలు మాత్రం దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెప్తున్నారట. వాస్తవానికి గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు. అప్పట్లో అమరావతి, విశాఖ, కర్నూలుని రాజధానులుగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కార్ భావించింది. ఇదే విధానంతో 2024 ఎన్నికలకు వెళ్ళగా వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. దీంతో వైఎస్ జగన్ ఈసారి ప్లాన్ మార్చినట్లు తెలుస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతం ఓటర్లను కూడా ఆకట్టుకునేలా కోస్తాంధ్రలో పట్టు సాధించేందుకు మావిగన్ తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. మావిగన్ను తెరపైకి తీసుకురావడంతో చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసినట్టు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఎందుకంటే అమరావతి అనేది సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పదే చెప్తున్నారు. అయితే చంద్రబాబుకి కౌంటర్గా అంతకంటే పెద్దది, వాస్తవానికి దగ్గరగా ఉంటుందని వైసీపీ చెప్తున్న మావిగన్ అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూటమికి బలమైన సవాల్ విసరవచ్చని జగన్ భావిస్తున్నారని సమాచారం.
మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తుంది. అమరావతి టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అమరావతిలా కాకుండా మావిగన్ సామాన్య ప్రజలు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని వైఎస్ జగన్ చెబుతున్నారు. మావిగన్ ద్వారా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. గతంలో 3 రాజధానుల ప్రకటనతో వైసీపీ అధికారానికి దూరమైంది. అప్పట్లో వైసీపీకి మంచి పట్టున్న రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారు. ఇక గుంటూరు, కృష్ణా ప్రాంతంలో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోర్టును విజయవాడ, గుంటూరులతో అనుసంధానిస్తామనే ప్రకటనతో ఈ జిల్లాల ప్రజలు, యువతలో ఉపాధి ఆశలు రేకెత్తించి గత ఎన్నికల్లో కోల్పోయిన రాజకీయ మైలేజీని తిరిగి సాధించాలని జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ మావిగన్ ప్రకటనపై వైసీపీలోనే కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందనే గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. మావిగన్ అనే నినాదం వైసీపీ కొంప ముంచబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రకటన తర్వాత వైసీపీలో కొందరు నేతలు జగన్కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తమతో ఫోన్ ద్వారా వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారని బాంబు పేల్చారు. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మిస్తున్న అమరావతిని జగన్ పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో 2029లోనే కాదు, ఎప్పటికీ జగన్ సీఎం కాలేడని జోసెన్ చెప్పారు. అయితే సీఎం రమేష్ ప్రకటనపై వైసీపీలో హాట్ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రకటన తర్వాత సీఎం రమేష్ కు టచ్ లోకి వెళ్లిన వైసీపీ నేతలు ఎవరిని ఆరా తీసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పోయినసారి ఏదైతే నన్ను 11కు లిమిట్ చేశారో ఈసారి ఇంకా సింగిల్ డిజిట్కే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని అతని ఉద్దేశం. కాకపోతే ప్రజలు అంతా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చూశారు. నువ్వు ఏ విధంగా డిస్ట్రక్షన్ చేశావు అంటే అవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాలు చూశాడు. అరే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఫౌండేషన్లు వేస్తున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అన్ని పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పుట్టగడంలో నాకు సంబంధించిన నాకు రాదు కాబట్టి అధికారం ఈ ఆంధ్రప్రదేశ్ను ఏదో ఒక విధంగా గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేయాలి. ఈ పరిస్థితులను ఏ విధంగా మనము పాడు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో గందరగోళ పరిస్థితులు చేయాలని చెప్పేసి అతని ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిస్ట్రక్షన్ మూడ్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు ప్రజలంతా గమనిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రకటన ఏపీ రాజకీయాలను ఓ మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అమరావతి వైపు నిలుస్తారా లేక మావిగన్కు మద్దతు ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నేతల తీరు వివాదాస్పదమవుతుందా? పార్టీలో పదవులు దక్కడం లేదని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారా? మంత్రి పదవి రాలేదని నారాజైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సభకే డుమ్మా కొట్టారు. అంతకుముందు మరికొందరు నేతలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ నేతల అసంతృప్తిపై పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? వీరిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో నేతలకు ఫ్రీడమ్ ఎక్కువ. అందుకే రాజకీయాలు తెలిసిన నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. మిగతా పార్టీలో ఈ ఫ్రీడమ్ ఉండదని మెజార్టీ నేతల్లో వినిపించే మాట. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ను కొందరు నేతలు బాగా యూజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలామంది నేతలకు పదవులు దక్కాయి. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న ఆయనపై కాంగ్రెస్ పెద్దలు నీళ్లు చల్లారు. దాంతో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు డుమ్మా కొట్టిన రాజగోపాల్ రెడ్డి కావాలని సీఎం సభకు వెళ్లలేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు యాదగిరిగుట్ట ఆలయ కమిటీ నియామకం పైన ఆయన పెదవి విరిచారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హస్తం పార్టీలో కాకరెప్పుతున్నాయి.
ఆలోపే మరోసారి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రోజురోజుకు కనుమరుగవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్లదే హవా నడుస్తుందని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని, పబ్లిసిటీ స్టంట్స్ ఎక్కువయ్యాయని విమర్శలు చేశారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి సమావేశంపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం విధి విధానాలు నచ్చకని నల్గొండ సభకు వెళ్లలేదని తెలిపారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితోనే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతుండగా, ఆయనపై చర్యలు తీసుకోకపోతే మరికొందరు నేతలు కూడా తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వంలో కొందరు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తూ మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా మంత్రులు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని కోరారు. అయితే ఎంపీ కామెంట్స్ నేరుగా మంత్రులను తాకాయి. కాంగ్రెస్ పార్టీపై కొందరు నేతలకు ఉన్న అసంతృప్తిని రఘువీర్ రెడ్డి బయటపెట్టినట్టు అయింది. దాంతో అలర్ట్ అయిన రఘువీర్ రెడ్డి వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. తన కామెంట్స్ ఎవరిని నొప్పించడం కోసం కాదని, కేవలం అభివృద్ధిలో పోటాపోటీగా పనిచేసి ప్రజలకు మరింత మంచి చేయాలనే ఉద్దేశంతోనే అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, నల్గొండ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఎంపీ రఘువీర్ రెడ్డి కామెంట్స్ సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాన్సువాడ అభివృద్ధి విషయంలో మంత్రులు సహకరించడం లేదని బాంబు పేల్చారు. గతంలో ఓ మంత్రికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సైతం హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకే మంత్రులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయ్యుండి సొంత పార్టీ మంత్రులపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఒకరి తర్వాత మరొకరు పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. వీరిని ఇలాగే వదిలేస్తే పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ పెద్దలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న ఆ నియోజకవర్గంలో మాత్రం సరైన రథసారథి లేక పార్టీ పట్టుకోల్పోతుందా? 2019 ఎన్నికలకు ముందు తండోపతండాలుగా మంగళహారతులు పట్టిన నేతలు ఇప్పుడు ఏ కోసానా కనిపించకపోవడంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తల ఆశలన్నీ అడియాసలవుతున్నాయా? ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీదే ఉరకలేసే ఉత్సాహం ప్రస్తుతం ఎక్కడ చూసినా నైరాశ్యమే కనిపిస్తోందా? ఓవైపు పార్టీ అధినేతపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నా కనీసం నోరు విప్పలేని స్థితిలో అక్కడి నాయకత్వం ఉందా? ఇంతకీ ఎవరా నేతలు? ఏంటా పార్టీ? ఎక్కడుంది ఆ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన నాయకత్వం ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఒకప్పుడు లక్షల మంది సభ్యత్వంతో పటిష్టంగా గాజువాకలో తిరుగులేని పార్టీగా ఎదగాలని పోటీ పడిన జనసేన తర్వాత కాలంలో పోటీలో లేకుండానే పోయింది. 2019 ఎన్నికలకు ముందు ఎంతో ఉత్సాహంతో ఉరకళ్ళెత్తే యువత పార్టీ కోసం పనిచేసే క్రమంలో ఆ ఉత్సాహం చూసిన పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తల చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. శక్తి వంచన లేకుండా పనిచేశారన్న టాక్ ఉంది. కాకపోతే స్థానికంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీల అవగాహన రాజకీయాలే పవన్ కళ్యాణ్ను ఓడించాయని అంతా చెప్పుకుంటారు. గాజువాక నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీకి లక్షల్లో అభిమానులు ఉన్నారు.
గతంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్న చరిత్ర కూడా ఇక్కడి మెగా అభిమానులకు ఉంది. అదే ఒరవడిలో 2019 ఎన్నికల్లో పవర్ స్టార్ కోసం పనిచేశారట. ఇంతవరకు ఓకే అయితే ప్రస్తుతం ఆ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండడంతో అంతే ఉత్సాహంతో ఉన్న యువత పార్టీ కోసం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారని అంతా భావించారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఎంతో అభిమానంతో పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన నాయకత్వం పార్టీని నిలబెట్టడంలో వెనుకబడిపోయిందట. దీంతో యువత ఉత్సాహమంతా నీరు కారిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గాజువాకలో జనసేన కోసం పనిచేస్తున్న నాయకుల్లో కోనా తాతారావు, తిప్పల రమణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందా వంటి వారు ఉన్నప్పటికీ వీరి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. కోనా తాతారావు సేవలకు మెచ్చి డీసీసీబీ పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన బిజీ అయిపోయారట. మొదటి నుంచి నోట్లో నాలుక లేని తాతారావు ఇటీవల కాలంలో మరింత మౌనం పాటిస్తున్నారని అంటున్నారు కార్యకర్తలు. ఇక తిప్పల రమణారెడ్డి తన చిరుప్రాయం నుంచి చిరంజీవి అభిమాన సంఘాలు నడిపి యువతగా చిరంజీవి కోసం ఎంతో సేవ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం జనసేన జెండా మోశారు. ప్రస్తుతం ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట. ఇంకో పక్క గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు గత ఏడాది క్రితం వైసీపీకి రామ్ చెప్పి జనసేన కండువా భుజాన వేసుకొని కుటుంబాన్ని వదిలి ఉండలేని పరిస్థితుల్లో ఆయన కూడా పెద్దగా పార్టీలో తిరిగిందే లేదనుకుంటున్నారు స్థానికులు. ఇక మిగిలింది మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు. ఆయన డిప్యూటీ మేయర్గా తన పదవీకాలం పూర్తి చేసుకుని పార్టీ కోసం కొంత కష్టించి పార్టీ ఉనికి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు కార్యకర్తల్లో కొంత అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీకి నాయకత్వం వహించాలంటే పెద్దలను దాటాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయట. దీంతో ఈయనలో ఉత్సాహం ఉన్నా అది కార్యరూపం దాల్చడానికి కొన్ని పరిమితులు అడ్డు వస్తున్నాయని అంటున్నారు. యువ నాయకుడిగా ఉత్సాహవంతుడిగా పార్టీలో అందరినీ కలుపుకుపోతున్నా కూడా పెద్దగా తనకంటూ గుర్తింపు రావడం లేదట. ఇప్పటికే నాయకత్వ స్థానంలో ఉన్న కోనా తాతారావు, తిప్పల రమణారెడ్డి వంటి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయినా వారిని మీరి ఏం చెయ్యాలన్న పార్టీ దృష్టిలో దల్లి గోవిందరావు దోషిగా నిలబడే అవకాశం ఉందని ఆయన అనుచరుల ఆలోచన. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎదుటి వారిని నొప్పించక తానొవ్వక అన్న చందంగా ముందుకు వెళ్ళిపోతున్నారట గోవిందరావు. కానీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి కట్టలు తెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అసలు లోపం ఎక్కడ ఉంది, ఎందుకు నాయకత్వం సైలెంట్ అవుతుంది అనే అనుమానాలు నియోజకవర్గ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే. దాంతో జనసేన టీడీపీ సమన్వయం నేతి బీరలోని నెయ్యి చందంగా మారిందన్నది వాస్తవం. నాయకులను కలుపుకుంటూ పోతామని చెప్పడమే గాని క్షేత్రస్థాయిలో ఇది కనిపించడం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పల్లా కార్యాలయానికి వెళ్ళిపోతున్నారట స్థానిక ప్రజలు. అలా సెట్ చేసుకున్నారట పల్లా శ్రీనివాసరావు. దీంతో జనసేన ప్రాధాన్యత సహజంగా తగ్గుతుందన్నది ఇక్కడి వారి మాట. అందుకే జనసేనలోని సీనియర్లు మౌనవ్రతం పాటిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా తమ ఎమ్మెల్యేలు నాయకులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను తిడుతుంటే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని చెప్పినా కూడా గాజువాక నుంచి మాత్రం ఒక్క నాయకుడు ఇప్పటికీ నోరు విప్పడం లేదంటే ఇక్కడి నాయకత్వం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోందని నవ్వుకుంటున్నారట ఇతర పార్టీల నాయకులు. మొత్తంగా గాజువాకలో ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు జనసేన పార్టీకి నాయకులు ఉండేవారట అనే చెప్పుకునే పరిస్థితి వస్తుందన్న ఆందోళన కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ఎంత తొందరగా పరిష్కారం కనిపెడితే అంత నష్టాన్ని జనసేన తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నది వారి వాదన. ఇందుకోసం అధిష్టానం సీనియర్లను కూర్చోబెట్టి మాట్లాడతారా లేక తర్వాత చూసుకోవచ్చని గమ్మున ఉంటారా అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. అయితే సీనియర్ల స్థానంలో పార్టీ కోసం పనిచేయాలని తప్పించే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఉత్తమమని వాదన వినిపిస్తోంది. అయితే సీనియర్లను కాదని గోవిందరావు లాంటి వారికి బాధ్యతలు అప్పగిస్తుందా
లేక వారిని తట్టి లేపుతుందా? పార్టీ ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కూటమి సర్కార్కు ప్రధాని మోదీ బిగ్ ఆఫర్ ఇచ్చారా? త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఓ కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారా? కేంద్ర మంత్రి పదవి రేసులో పలువురు పేర్లు గట్టిగా వినిపిస్తున్న గవర్నర్ పదవి ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గవర్నర్ రేసులో 6 మంది నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న గవర్నర్ పోస్టును మాత్రం ఆ సీనియర్ నేతకే ఇస్తారని ప్రచారం సాగుతోందా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఓ కేంద్ర మంత్రి పదవితో పాటు మరో గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో టీఎంసీ, శివసేన, రెబల్ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే యోచనలో ఎన్డీఏ సర్కారు ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇక ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓ గవర్నర్ పదవిని ఇచ్చారు. ఇప్పుడు మరో గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై చంద్రబాబుతో కూడా చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఆలోచించి చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా పార్టీకి సేవలందించిన సీనియర్లకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందులో ఓ 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మోదీ సర్కార్ 3వ అధికారంలోకి రాగానే పలు రాష్ట్రాల గవర్నర్లను నియమించింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా అశోక్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నేత కావడం, వివాదరహితుడు కావడంతో చంద్రబాబు అశోక్కు గవర్నర్గా ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు టీడీపీకి ఇంకో గవర్నర్ పోస్టు రానుండడంతో సీనియర్లు పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి కీలక పదవి దక్కబోతుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు యనమలకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇటీవలే రాజ్యసభ భర్తీలో యనమల రామకృష్ణుడుకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగినా సాధ్యపడలేదు. దాంతో ఆయన్ను గవర్నర్గా పంపిస్తారని మరోసారి ప్రచారం సాగుతుంది. ఆయనతో పాటు వర్ల రామయ్య, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభాభారతి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇందులో కేఈ కృష్ణమూర్తి అనారోగ్యంతో పాటు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రతిభాభారతికి ఇస్తే మహిళా కోటాతో పాటు ఎస్సీ రిజర్వేషన్ సైతం పరిగణలోకి తీసుకున్నట్టు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మహిళా మంత్రిగా, శాసనసభ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. దాంతో ఆమె పేరును సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె కుమార్తె గ్రీష్మ ఎమ్మెల్సీగా ఉన్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడితే ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అవుతున్నా ఎలాంటి పదవులు దక్కడం లేదన్న ఆవేదన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వీరిలో కొందరిని గవర్నర్లుగా పంపి అసంతృప్తిని కూల్చేసే ప్రయత్నాల్లో సీఎం చంద్రబాబు ఉన్నారట. అయితే త్వరలో ప్రకటించబోయే గవర్నర్ పదవి ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత శాఖలో కొందరు అధికారుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పంచాయతీరాజ్ శాఖలో అవినీతి తిమింగలాలు లక్షలు కాజేస్తున్నాయా? చెత్త తరలించేందుకు డీజిల్ పేరిట అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారా? ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పంచాయతీరాజ్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తప్పవని అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చెత్త పేరిట డీజిల్ తాగేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు సైతం జనసేన అధినేత పవన్ను కోరుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ.
కాదేది కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ చెబితే కాదేది అవినీతికి అనర్హమని నిరూపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన పంచాయతీరాజ్ అధికారులు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ శాఖ కమిషనర్ తీసుకున్న చర్యలతో ఒక్కసారిగా ఈ అవినీతి భాగోతం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. చెత్త తరలింపు పేరిట లక్షల రూపాయల డీజిల్ దారి మళ్లించారంటే అధికారులు ఏ స్థాయిలో అవినీతికి అలవాటు పడ్డారో ఈ ఉదంతం బహిర్గతం చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వీరికి వత్తాసు పలకడం విశేషం. గత పాలక వర్గాల హయాంలోనే కాకుండా ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఈ దోపిడీ జరగడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ అవినీతి బట్టబయలు అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కమిషనర్ ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టడంతో అవినీతి అనకొండల డొంక కదులుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1069 గ్రామ పంచాయతీలున్నాయి. అంబేద్కర్ కోనసీమలో 342, తూర్పుగోదావరిలో మరో 342, కాకినాడలో 385 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి మేజర్, మైనర్ అన్న తేడా లేకుండా చెత్త తొలగించేందుకు వాహనాలు ఉన్నాయి. పంచాయతీలు సొంతంగా ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాయి. అదిగాక స్వచ్ఛ భారత్ మిషన్లో మరికొన్ని వాహనాలు ఇచ్చారు. ఇక పెద్ద పంచాయతీలు 4-5 ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాయి. ప్రస్తుతం తడి, పొడి చెత్త సేకరణతో పాటుగా సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి బుధవారం స్వచ్ఛ పథం నిర్వహిస్తున్నారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నారు. దీనిని కొందరు కార్యదర్శులు, కొందరు అధికారులు, అప్పటి పాలక వర్గాల్లో నేతలు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పంచాయతీలకు సంబంధించిన నిధులను డీజిల్ పేరిట లాగేశారు. వాస్తవానికి డీజిల్ కోసం నెలకు 10,000 నుంచి 30,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని కమిషనర్ కృష్ణతేజ కూడా గుర్తించారు. కానీ కొన్ని పంచాయతీల్లో 10 లక్షల నుంచి 20 లక్షల వంతున ఇష్టం వచ్చినట్లుగా డీజిల్ కొనుగోలు చేసినట్లు చూపించి ఆ నిధులు దారి మళ్లించారని తెలుస్తోంది. ఇక గ్రామ పంచాయతీలో తమ అనుచరులను సిబ్బందిగా నియమించుకుని వారి జీతాలు కూడా డీజిల్ పేరిట ఖర్చు రాసినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఏ ఒక్క పంచాయతీలోనో కాదు, దాదాపు 30% పైగా పంచాయతీల్లో ఇలా డబ్బులు లాగేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం పంచాయతీ నిధులు ఖర్చు చేయకుండా ఫ్రీజింగ్ పెట్టినప్పుడు కూడా పారిశుద్ధ్యానికి మినహాయింపు ఇచ్చారు. దీనిని ఆసరగా చేసుకొని ఆయా పంచాయతీల కార్యదర్శులు చెత్త తరలింపు కోసం అంటూ డీజిల్ పేరిట దోపిడీ చేసేశారని అధికారులు అంగీకరిస్తున్నారు. మరోవైపు అవినీతి అధికారుల వ్యవహారం గతంలోనే దృష్టికి వచ్చినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో కార్యదర్శులు వారిని మేనేజ్ చేసి బయటపడకుండా నెట్టుకొచ్చేశారని ప్రచారం సాగుతోంది. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న కమిషనర్ కృష్ణతేజ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో అవినీతి భాగోతం వెలుగు చూసింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై కూపి లాగారు. ఇక కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీలో 20 లక్షల రూపాయలు డీజిల్ పేరుతో ఖర్చు చూపించడం చర్చగా మారింది. కార్యదర్శిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆయా పంచాయతీలలో ఎన్ని వాహనాలున్నాయి, వాటికి డ్రైవర్లు ఎంతమంది పనిచేస్తున్నారు, అధికారికంగా ఎంతమంది ఉన్నారు, రికార్డుల్లో ఎంతమందిని చూపిస్తున్నారు, డీజిల్ ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ట్రిప్ షిఫ్ట్లు, కొనుగోలు చేసిన బిల్లులతో పాటుగా పెట్రోల్ బంకులలో కూడా ఈ బిల్లులను సరిపోల్చి తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అవినీతి బయటపడడంతో పలువురు అధికారులపై వేటు తప్పదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించి అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.